చాలామంది దోసలు పల్చగా ఇష్టపడతారు. అలాగే కొంతమంది మందంగా ఇష్టపడతారు. మరి ఈ విధంగా సెట్ దోస ఎంతమంది ఇష్టపడతారు? నాకైతే ఈ విధంగా మెత్తగా ఉన్న దోసలంటే చాలా ఇష్టమండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోసలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా సెట్ దోసకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ ఈ బియ్యం లేకపోతే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలండి. ఇది ఒక 4-5 గంటల పాటు నానితే మనకి దోశ అనేది చాలా మెత్తగా దూదిలాగా వస్తుంది. మరి చూసారు కదా, నేనైతే ఈ విధంగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత అటుకులండి, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సగం వరకు అటుకులు అయితే తీసుకుని వాటిని కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అటుకుల్ని ముందుగానే కడుక్కొని నానబెట్టుకోవాలండి. లేదంటే కనుక నానిన తర్వాత కడుక్కోవాలంటే మనకి అది పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ముందుగానే కడిగి అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 4-5 గంటల తర్వాత నేనైతే ఇక్కడ 5 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపేసుకుందామండి. అంటే అటుకులు అలాగే బియ్యము మినపప్పు ఉంది కదా, ఇవన్నీ కూడా మొత్తం కలిపేసుకోవాలి. రుబ్బుకునేటప్పుడు ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి దోసల పిండి మాదిరిగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, నేనైతే వీటికి మిక్సీ వేస్తున్నానండి. గ్రైండర్లో ఈరోజు వేయడం లేదు. మిక్సీలో కూడా ఈ దోశలు చాలా మెత్తగా వస్తాయని చెప్పడానికే నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. చూడండి ఒకసారి, నేనైతే మిక్సీలో సగం వరకు అయితే వేసేసాను. ఈ విధంగా మనం పిండిని వాటర్ పోసుకుంటూ దోశ పిండి మాదిరిగా చాలా మెత్తగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మూత పెట్టి నైట్ అంతా కూడా అలాగే వదిలేయాలి. తెల్లారేటప్పటికి పిండి అనేది చక్కగా పొంగి మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, తెల్లారిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. పిండి అయితే చక్కగా పొంగిందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పొంగితే మనకి స్పాంజ్ దోశ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి, పిండి అయితే చాలా బాగా అయితే పొంగింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. మనకి పిండి ఎంత అయితే ఉందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అంతా కూడా మనకి కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుందామండి. పిండి అయితే చాలా బాగా పొంగింది. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్న పిండితో దోశలు వేసుకుంటే చాలా మెత్తగా దూదిలాగా వస్తాయండి. మరి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించుకుని పెనం అయితే పెట్టేసుకుందాము. నేనైతే అట్ల పెనం అయితే పెట్టేశాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఎటువంటి ఆయిల్ వేయకుండా ఈ విధంగా గరిటెతో పిండి తీసుకుని ఇలా వేసుకోవాలండి. మీరు కొంచెం కదిపినా పర్వాలేదు, లేదంటే ఇలా వేసుకుని అలా వదిలేసినా కూడా పర్వాలేదు. నేనైతే కొంచెం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం వీటిని మనకి సెట్ దోశ అంటే మందంగానే వేసుకోవాలి. పలుచగా అస్సలు వేసుకోకూడదండి. ఇలా మందంగా మాత్రమే వేసుకోవాలి. చూడండి ఒకసారి, మనకి దోశ వేసిన తర్వాత ఏ విధంగా అయితే హోల్స్ పడ్డాయో, ఈ విధంగా హోల్స్ పడ్డట్టయితే దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు మనకి సెట్ దోశ అనేది చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా అయితే మొత్తం హోల్స్ అయితే పడింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. మీకు చూసారు కదా, మొత్తం దోశ అంతా కూడా ఇలా అయితే హోల్స్ అయితే పడ్డాయి. ఇది చాలా మెత్తగా ఉంటుందండి. ఇలాంటి దోశలు ఎన్ని తిన్నా కూడా అసలు తెలియదండి, అంత బాగుంటాయి. నచ్చిన చట్నీతో ఈ విధంగా దోశలని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి దోశలు ఎన్ని తిన్నా కూడా, రోజు తిన్నా కూడా బోర్ అనేది కొట్టదండి, అంత బాగుంటాయి. దోశలు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా నచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను దోశని రెండో వైపుకి అయితే టర్న్ చేస్తాను. ఇది కొంచెం కాలిన తర్వాత అయితే మనం తీసేసుకుందాము. ఈ విధంగా దోశ అయితే తీసేసుకుందాము. ఇది కాలిపోయింది కాబట్టి తీసేద్దాము. ఇంకొకటి అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా మెత్తటి స్పాంజ్ దోశ అలాగే సెట్ దోశ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇంకొక దోశ అయితే వేసేస్తున్నాను. ఇలా మీకు ఇష్టమైతే ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే వీటి మీద ఆనియన్స్ అలాగే క్యారెట్తో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా సెట్ దోశ అంటే ఉల్లిపాయలు అలాగే క్యారెట్ కంపల్సరీగా వేస్తారండి. అదే సెట్ దోశ. ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు దోశ వేసేసిన తర్వాత
దీనిపైన ఆనియన్స్ అనేవి వేస్తున్నాను. మీకు తక్కువగా కావాలన్నా వేసుకోవచ్చు, ఎక్కువగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ తర్వాత క్యారెట్ అయితే నేను తురిమి వేస్తున్నానండి. ఈ విధంగా తురుముకోవడం వల్ల పక్కన పడేసే ఛాన్స్ ఉండదు కాబట్టి నేనైతే ఇలా అయితే తురుము వేశాను. చాలామంది క్యారెట్ నచ్చక పక్కన పెట్టేస్తూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా తురిమి వేసుకోవడం వల్ల పక్కన పెట్టడానికి అయితే అవ్వదు కాబట్టి ఇలా అయితే తురిమి వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా దోశ చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీనిని కొంచెం కాలనిద్దామండి. ఆ తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకుందాము. చూసారా, మంచి కలర్ అయితే వచ్చిందండి. దోశలు ఈ విధంగా వేసుకుంటే మంచి కలర్ వస్తాయండి. ఇందులో ఇంకా ఏమీ కలుపుకోకర్లేదు. నేను చెప్పిన కొలతలతో అయితే వేసినట్లయితే ఈ సెట్ దోశ చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే దీంట్లోకి పల్లీ చట్నీ అయితే రెడీ చేసేసాను. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో ఆస్వాదించండి ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి ఉల్లి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.